అంతటితో నాకు మాంత్రికుని నుండి విడుదల లభించినది. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడిరి. వారి కళ్ళలో తొణికిసలాడే ఆనందమును గమనించి నా కండ్లు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృ సమానం కావున మిగిలి ఉన్న ప్రమాదం నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతిని గావించవద్దని దీనముగా మనసులోనే శ్రీపాదులను ప్రార్థించుకొంటిని. నాకు వైద్యము ప్రారంభమైన 7వ దినమున నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూసి ఇట్లంటిని, నా గురించి నీవేమనుకొనుచున్నావు? నేను నిజముగా సుబ్బయ్యనే అని నమ్ముచున్నావా? అందులకు ఆమె, నాకు 2 సంవత్సరముల వయసులో వివాహమైనది. ఇప్పుడు నా వయసు 22 సంవత్సరములు. మీరు నా భర్త అవునో కాదో అనున్నది ఆ పరమేశ్వరునికి తప్ప మరెవరికి తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూసిన మగవాడు ఎవడును స్థిమితముగా ఉండజాలడు. మీరు ఇన్ని బాధలు పడుచున్నను నన్ను భార్యగా భావించలేదు, కనీసము తాకనైనా లేదు. ఇది ఉన్నతమైన సంస్కారము కలవారికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయమును లేదు. కులాచారమును అనుసరించి ధర్మముగా జీవించదలచితిని. మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసిని విడవకుడు. కాని పక్షమున నా భర్త పలాయనమై 20 సంవత్సరములు అయిన కారణమునను అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణము చేతను నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగుజాడలలోనే నడుచుకొందును. మీరు సదాస్మరణము చేసుకొను శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారు సద్గురువులైన ఎడల ఈ విషమ సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించెదను అనెను. ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచెను. అంతటా నేను ఇట్లాంటిని, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు, ఈ కలియుగములో అవతరించిన వారు, ప్రస్తుతము కురంపురమునందున్నారు. మన భావమును అనుసరించి వారి ప్రవర్తించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని సద్గురుగా తలిచిన సద్గురువుగా అనుభవమిచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని రుజువు చేయుదురు. మంచిది, నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరింపుము. తప్పక కర్తవ్యము బోధపడగలదు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు. ఆ రోజు నుండే మాలజంగమకుడు అచ్చటకు వచ్చెను.